ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే జీఎస్టీ వ్యవస్థను సమూలంగా సంస్కరించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేసింది. వచ్చే నెలలో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. పన్ను ఎగవేతలు, బోగస్ ఇన్వాయిస్లతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్వాహాకు చెక్ చెప్పేలా ఈ సంస్కరణలు ఉంటాయని అధికార వర్గాలు చెప్పాయి. వేగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్, రిటర్న్ల ప్రాసెసింగ్, రీఫండ్ల క్లియరెన్స్ ఉండేలా ఈ సంస్కరణలు ఉంటాయని సమాచారం. ఈ సంస్కరణలను అధికార వర్గాలు మలివిడత జీఎస్టీ సంస్కరణలుగా అభివర్ణించాయి. ఈ సంస్కరణలతో జీఎస్టీ పన్ను చెల్లింపుదారులపై అమలు భారం తగ్గుతుందని భావిస్తున్నారు. ఇక ఈ సంస్కరణలో భాగంగా కొత్త వ్యాపార సంస్థలు, స్టార్టప్ కంపెనీల జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3 రోజుల్లో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అలాగే ఎగుమతిదారులు ఇన్వర్టెడ్ డ్యూటీ చెల్లింపు విధానంలో ఉన్న జీఎస్టీ చెల్లింపుదారులతో సహా 80% రిటర్న్ల రీఫండ్స్ ను రిటర్న్ ఫైల్ చేసిన వెంటనే వేగంగా క్లియర్ చేయాలని ప్రతిపాదించింది. ముందుగానే పూర్తి చేసిన రిటర్న్ల ద్వారా రిటర్న్ల ఫైలింగ్ ప్రక్రియ మరింత సులభతరమవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.